నమస్తే అండి. నమస్తే. మొహమ్మద్ జాయద్ ఫజల్. నేను అహ్లే సున్నత్ జమాత్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సెక్రటరీ ఉన్నా, జనరల్ సెక్రటరీ ఉన్నాను. అహ్లే సున్నత్ జమాత్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ తాండూరు జనరల్ సెక్రటరీ ఉన్నా. సార్ కొన్ని పొలిటికల్ క్వశ్చన్స్ అడగొచ్చా? అడగండి సార్. ఓకే సార్, ఏం లేదు, ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఏంటి సార్ ఈసారి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే తెలంగాణకి 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈ 17 ఎంపీ స్థానాలు ఏ పార్టీ ఎన్ని గెలుచుకుంటుంది? ముఖ్యంగా తాండూరు, అంటే ఇప్పుడు తాండూరులో ఉన్నాం కాబట్టి ఇది చేవెళ్ళ నియోజకవర్గం. ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో ఈసారి ఎంపీ అభ్యర్థిని ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు? చూడండి సార్, కాంగ్రెస్కి గెలిపించాలి. కాంగ్రెస్ ఎందుకంటే ఇది కాంగ్రెస్ ఎట్లా ఉంది పార్టీ అంటే మొత్తం మతాల బదలకి తీసుకోబోతున్నది. హిందీలో చెప్పొచ్చా లేదా తెలుగులో చెప్పాలి? ఇది మొత్తం ఇది బీజేపీ అంటే ఇది ఇది ఇండియన్ ఉన్నది, మొత్తం ఒకేదే సెక్యులర్ ఉంది ఇండియా. ఈ బీజేపీ అంటే ఇది హిందువులు, ఇది సిఖ్లు, ఇది తుర్కోళ్ళు, ముస్లింలు అది చేస్తున్నది. భగవాన్ అందరికీ సూరజ్ కిరణ్ మొత్తం ఒకటే ఇస్తున్నది, గాలి ఒకటే ఇస్తున్నది. భగవాన్ ఒకే రెండు లేడీస్ అండ్ జెంట్స్ రెండే పుట్టినారు, మేము చేసుకుంటున్నాం. ఇది బీజేపీది ఇది ఏమున్నదంటే ఇది హిందువులు, ఇది ముస్లిం అని చేస్తే హిందూ ఓటు మొత్తం పడుతుంది, 80% హిందూస్ ఉంది, మేము గెలుస్తామని ఇది కోరిక ఉన్నది. అది ఒక ప్లాన్ ఉన్నది. అది ఇది కావటం లేదు. ఇప్పుడు ఇండియా పీపుల్ చాలా హుషారైనారు. అందుకోసం అది 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 ప్లాన్ సక్సెస్ కాదు. అది శ్రీఫ్ అతను ఏమంటాడంటే హిందూ భాయ్ భాయ్లు అంటాడు, హిందూ ముస్లిం భాయ్ అంటారు. ఇండియా ఎట్లా ఉన్నది, హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు భాయ్ భాయ్లు ఉన్నాం, అందరు కలిసి పెట్టాం ఉంటాం. ఈయన పుట్టినాం, ఈయన సస్తాం, ఈయన బొంతకపోతాం. ఇది పద్ధతిని తీసుకొని నడవాలి. ఇంకొకటి అంటే మా ప్రైమ్ మినిస్టర్ సారు 12 గంటలకు వచ్చి 10 గంటలకు వచ్చి నోట్ బంద్ అన్నాడు. నోట్ బంద్ అంటే సార్ ఏం బతుకునాలి? చిన్న 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 హోటళ్ళు, దుకాణాలు, వెల్డింగ్లు, షాపులు ఏం బతుకునాలి? రెండు బంద్ చేస్తే ఏం చేయాలి? ఎట్లా బతుకునాలి? మా దోస్తు ఒక కేసు ఏమైందంటే మనకు డెలివరీ అంటే వాడు పైసలు జమా చేయించాడు, కష్టం చేసి 2000 నోట్లు జమా చేసినారు. చేసినైతే వాడు డాక్టర్ అంటాడు తీసుకోం 2000, డెలివరీ ఉన్నది, సస్తున్నది అతని భార్య, ఎట్లా చేయాలి? కనీసం తెలివిలు ఉండాలి కదా. అరే ఎట్లా చేయాలి, ఏం చేయాలి? రాత్రి 12 గంటలకు వచ్చి నోటు బంద్ అంటే ఏమైంది? ఎన్ని కష్టాలు మీకు కూడా ఎరక ఉన్నది, ఎన్ని కష్టాలు అయింది. ఇంకొకటి అంటే బంద్ చేసిన తర్వాత 2000 డైరెక్ట్ నోట్ ఇది ఓపెన్ చేసినారు. ఒక కిరాణీ షాప్కి 2000 చిల్లర ఒక్కసారి ఇస్తాడు వాడు. 100 రూపాయలు తీసుకుంటే 1900 ఇచ్చేస్తాడు. మళ్ళీ ఇంకొకటి 2000 వేస్తే 100 చిల్లర లేకుంటుంది. ఇంత కష్టాలు ఏమేం పరిస్థితిలో పోయినారు? ఇంకా ఉన్నాయి ఆ కష్టాలు. ఇంకా అది నడుస్తున్నది. ఇప్పుడు ఇంకా 5-6 సంవత్సరం నడుస్తూ ఉంటుంది అది. ఈ బీజేపీ మొత్తం గవర్నమెంట్ ఇండియాతో పోవాలి, వేరే గవర్నమెంట్ రావాలి, అందరు మంచిగా బతుకుతాం, చిన్న లేక పెద్దకు మంచిగా బతుకుతాం. ఇది ఏం సార్ రాహుల్ గాంధీ గారు పిఎం అయ్యే అవకాశం ఉంది సార్? ఇది పొలిటికల్ ఇష్యూ. అది మెజారిటీ వస్తే ఇండియా అలయన్స్ వస్తే అది అతనిది ఇష్టం. అది అక్కడ మోడీయే అంటున్నారు కదా, రాహుల్ గాంధీ గారు అవకాశం ఉందా? 100% ఉన్నది సార్. ఇప్పుడు బీజేపీ పోతున్నది, కాంగ్రెస్ వస్తున్నది. ఇక్కడ చేవెళ్ళలో కాంగ్రెస్ పక్కా వస్తుంది. మొత్తం రంజిత్ రెడ్డి గారు అంటే ఎవరైనా ఉండని కాంగ్రెస్ కంపల్సరీ గెలుస్తుంది. ఎందుకంటే అందరికి ఎరకైంది. ఈ 10 సార్లు చూసినాం ఎంత కష్టాలు, ఎంత పరిశాని. 40 రూపాయలు పెట్రోల్ రేట్ తక్కువ ఉంటే ఇక్కడ 110 రూపాయలు, 110 డీజిల్ రేట్ లెక్క. ఏం చేయాలి సార్? ఏం కష్టం చేయాలి? ఏం బతుకునాలి? మార్కెట్ మొత్తం అయింది, మొత్తం బేరోజ్గారులు, ఎడ్యుకేషన్ చదివి. ఇప్పుడు కాంగ్రెస్కి బీజేపీకి మధ్య పోటీ ఉందా? కాంగ్రెస్కి టీఆర్ఎస్కి మధ్య పోటీ ఉందా? ఈ తాండూరులో ఎమ్మెల్యే ఎలక్షన్కి టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. ఇప్పుడు ఏమని అంటే ఇది ఎంపీ కదా, ఓన్లీ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఉంటుంది. ఇది కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ 100% గెలుస్తారు. మనకి 17 ఎంపీ స్థానాలు సార్, ఎన్ని రావచ్చు కాంగ్రెస్? కనీసం 10 రావచ్చు సార్, 10 రావచ్చు సార్. థ్యాంక్ యూ సార్.